హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి విలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఇదైతే మంగళవారం రోజు ఉదయం అండి. మంగళవారం రోజు ఉదయాన్నే సింపుల్గా అయితే పూజ చేసి ఆ తర్వాత వంట పని ఇంటి పని అన్నీ చూసుకొని ఇంకా చకచకా రెడీ అయ్యి చకచకా స్కూల్కి వెళ్ళాను. యాక్చువల్గా మంగళవారం మనకి అమావాస్య కూడా కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు అమావాస్య పూజలు పౌర్ణమి పూజలు స్పెషల్గా అయితే ఏం చేయట్లేదు. సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ట్రైన్కి అయితే వెళ్తున్నాను. ఈ మధ్య ట్రైన్లో కూర్చొని బయలుదేరుతున్నాను. అయితే యాక్చువల్గా మంగళవారం రోజు ఎందుకు ఈ వ్లాగ్ తీయలేదు అంటే అంతకుముందు రోజు చెప్పినాను కదా, మంగళవారం రోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాను. అందుకని ఆ రోజు మార్నింగ్ వ్లాగ్ తీద్దాంలే అనుకున్నాను. అంటే ఈవినింగ్ వ్లాగ్ తీయటం కుదరదు కదా, మార్నింగ్ వ్లాగే తీద్దాంలే అనుకున్నాను. మార్నింగ్ ఆ రోజు లేట్గా లేసాను. అందుకని ఇంకా వీడియో ఆన్ చేస్తే ఇంకా వంట పని అది కాదని చకచకా వంట చేసుకొని ఇంకా అలా బయలుదేరని. ఈవినింగ్ ఏమైనా తీద్దాంలే అనుకుంటే ఈవినింగ్ కూడా ఏమీ కుదరలేదనమాట. అంటే తొందరగా వచ్చాను, 6 కల్లా వచ్చాను. 6 తర్వాత ఇంకా రెడీ అయ్యి యాక్చువల్గా 6 తర్వాత వచ్చాను. తొందరగా ఆ రోజు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన వీడియోని 6:30 కల్లా ఇచ్చేసి అప్లోడ్ చేసి ఇంకా హాఫ్ అన్ అవర్లో రెడీ 7:30 కల్లా ఇంకా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాను. ఇంకా ఇది ఆ రోజే ఈవినింగ్ వస్తూ వస్తూ మంగళవారం రోజే పువ్వులు అయితే తీసుకొచ్చాను. అవి మా అత్తగారు అల్లుతున్నారు. ఇంకా కొన్ని నేను పెట్టుకున్నాను పువ్వులు. ఇంకా ఇది రెడీ అయ్యి బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా, కొంచెం ఏమన్నా గిఫ్ట్ తీసుకోవాలి కదా అని గిఫ్ట్ అయితే తీసుకున్నాను. అంటే ఫస్ట్ బర్త్డే కదా మా బర్త్డే అంటే కొంచెం పెద్ద పాపదే. ఎన్ని ఇయర్స్ అంటే 6 ఇయర్స్. నాకు తెలిసిన మేడం వాళ్ళ పాపదనమాట. ఇంకా వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఫస్ట్ అంటే నాకు ఈ మధ్య రీసెంట్ అంటే జాబ్ వచ్చిన తర్వాత పరిచయమైన మేడమే. ఇంకా ఇన్వైట్ చేశారు కదా అని మళ్ళీ మళ్ళీ పిలిచారు. యాక్చువల్గా ఇంకా వెళ్ళాలి కదా అని వెళ్ళాను. ఇంకా చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాను పాపకి. ఇంకా ఆ తర్వాత వెళ్ళేసి వచ్చాను. అక్కడైతే వీడియోలు ఏం తీయలేదండి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, ఎందుకు మనం అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా, అందుకని అయితే తీయలేదు. ఇంక ఇదైతే నిన్న ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే వరకు మా వాళ్ళు ఏం చేశారంటే మా అత్తగారు కొన్ని గుగ్గులు అలసంద గుగ్గులు అయితే ఉడికించారు. కొన్నేమో గ్రైండ్ చేసి వడలకి అయితే పక్కన పెట్టారు. ఈ కొన్ని ఎందుకు ఉడికించారంటే మా చిన్నబాబు వడలు అలాంటివి తినడు అనమాట. ఆయిల్ ఉంటే అసలు తినడు ఎక్కువగా. అందుకని తన కోసం వల్ల ఉడికించింది పాపం ఓపికగా. కొన్నేమో ఇంకా గ్రైండ్ చేసి వడల పిండి రెడీ చేసింది. ఇంకా నేను ఒక క్యారెట్ కొంచెం కీర అంటే కట్ చేసి ఇంకా 4 ఖర్జూరాలు ఉంటాయి కదా, పచ్చి ఖర్జూరాలు అవి అయితే పెట్టి మా అబ్బాయి చిన్న అబ్బాయికి ఇచ్చేసాను. ఇంక ఇదే వడల పిండి అండి, అలసందల వడల పిండి. అలసందలతోటి అయితే వడలు బాగుంటాయి. అయితే మనకి మినపవడల కన్నా ఇవే బాగుంటాయి టేస్ట్. ఇంకా దీంట్లో ఏమేమి వేశారంటే ఉల్లిపాయలు వేశారు, అల్లం కూడా సన్నగా తరిగి వేశారంట. ఇంకా మళ్ళీ కొంచెం ఆకుకూర ఉందని మా అత్తగారు ఏం చేశారంటే తోటకూర అంటారు కదా, తోటకూర కూడా కొంచెం వేసిందంట. అందుకే కొంచెం మెత్తగా అయింది. అందులోనూ ఇది వేశారు కదా ఆనియన్, తోటకూర వేశారు కాబట్టి ఇంకొంచెం అందులో ఉన్న వాటర్ వచ్చేసి ఇంకొంచెం పలచగా అయిందనమాట పిండి. అంటే మనకి మరీ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే పిండి కొంచెం గట్టిగా ఉంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. పైగా పిండి ఏమో మెత్తగా చేశారు. మళ్ళీ ఆనియన్స్ ఈ తోటకూర వేసి కలిపారా, అందుకని అలా కొంచెం అయితే ఆయిల్ పీల్చాయి. యాక్చువల్గా మనం ఆనియన్ కానీ తోటకూర ఇలాంటివి వేసుకోవాలనుకున్నప్పుడు ముందే వేయకూడదు, అప్పటికప్పుడు వేసుకొని వెంటనే వేసేయాలి. మా అత్తయ్య ఏమంటే తెలియక అన్నీ ముందే కలిపి పెట్టేశారు. ఇంకా పాపం తను అంతవరకు చేయటమే ఇంకా గ్రేటు. ఎందుకంటే అవన్నీ గ్రైండ్ చేసి ఆనియన్ కట్ చేసి ఇంకా ఆకుకూర కట్ చేసి అవన్నీ వేసి రెడీ చేయటమే గొప్ప. ఇంకా నేను వస్తే చేస్తాను కదా అన్నట్టుగా అన్నీ రెడీగా చేసి పెట్టింది. ఒకవేళ నేను రావటం ఒక్కోసారి లేట్ అయితే అవి కూడా చేసేస్తుంది నిదానంగా, కొంచెం మా వారి హెల్ప్ తీసుకొని. ఇంకా నేను వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత వడలన్నీ వేశాను. ఇంకా నాకు కూడా నిన్న యాక్చువల్గా వీడియో ఏమీ లేదు. ఇంకా నిన్నటి వీడియో నిన్ననే పోస్ట్ చేద్దామంటే ఎందుకో నిన్న బాగా హెడేక్ అనిపించింది ఎందుకో. ఇంకా ఎందుకులే మరుసటి రోజు చేద్దాంలే, ఒకరోజు కొంచెం గ్యాప్ ఇద్దాంలే అన్నట్టుగా అది కూడా లేట్ అయింది. మళ్ళీ ఇంకా అంటే ఈ వీడియో అయ్యే వరకు కూడా లేట్ అయింది. ఇంకా ఆ టైంలో మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలే, ఎందుకు తలనొప్పి కూడా ఉంది కదా, కొంచెం రిలాక్స్ అవుదామని ఇంకా రిలాక్స్ అయ్యాను. ఇంకా వడలు చేసి చక్కగా అందరికి పెట్టేసి ఇంకా నేను కూడా తిని మంచి ఒక వెబ్ సిరీస్ ఉంటే చూశానండి. చాలా బాగా అనిపించింది. అయితే తలనొచ్చింది కదా అక్క వెబ్ సిరీస్ చూసావంటే, తలనొచ్చినా కానీ ఎందుకు అది చూడాలనిపించింది. మా వాడేమో తలనొస్తుంది అన్నావు కదా ఎందుకు చూస్తున్నావు, పోయి పడుకోవచ్చు కదా అన్నాడు. అయినప్పటికీ కొంచెం జెండుగా మూసుకొని అట్లా చూడాలనిపించి చూడండి. యాక్చువల్గా మూవీస్ అవి చాలా తక్కువ చూడటము, ఇంకా అది ఎందుకు చూడాలనిపించి చూశాను అనమాట.
ఇవ్వండి వడలు అయితే వేసాను. కొంచెం అదే కొంచెం మెత్తగా ఉండేదాన్ని, పిండి కొంచెం ఎక్కువగా కాల్చిందని ఎర్రగా అయ్యాయి. ఇంకా ఆకుకూర అవి ఉన్నాయి కదా, అందుకని అలా అయ్యాయి. అయితే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. అలసంద వడలు ఎలా చేసుకున్నా బాగానే ఉంటాయి. అయితే కరకరలాడుతుంటే బాగుంటాయి. మనం బయట చిట్టిగారెలు అంటారు చూడ, అవి ఆ టైప్లో అయితే చేశాను. చిట్టిగారెలు బాగుంటాయి బయట కొనేవి, అలానే చేశాను. ఇంకా పైన కారం పొడి ఉంటే అదైతే జల్లాను. అయితే ఇంకా వట్టి తినలేం కదా, కారం పొడి అయితే బాగుంటుందని. వెబ్ సిరీస్ అయితే ఇదిగో ఇదండి, ఏదో పేరు అయితే నాకు అంతగా గుర్తులేదు, ఆ పేర్లన్నీ గుర్తు పెట్టుకోను అనమాట. అది బాగా కొంచెం ఒక 5 మినిట్స్ చూసిన తర్వాత బాగా అనిపిస్తే చూస్తాను. ఇంకా మా వారు చూస్తుంటే యాక్చువల్గా నేను చూశాను. నాకంటూ పర్టికులర్గా ఏది పెట్టుకొని చూడను, తను చూస్తుంటే ఏదైనా బాగా అనిపిస్తే అలా చూస్తాను. మూవీస్ కూడా చాలా తక్కువ చూడటం, ఈ మధ్య ఏమీ మూవీస్ చూడలేదు. అప్పుడు హాలిడేస్ అప్పుడు కొంచెం ఇంటి దగ్గర ఉంటే చూశాను, కానీ మధ్యలో ఏం చూడలేదు. ఇంకా వడలు చేశాను కదా, అవన్నీ మా వారికి మా అత్తయ్యకి నాకు పెట్టుకొని చక్కగా కూర్చొని తింటున్నాను అనమాట, మాట్లాడుకుంటూ. ఇంకా సంగతులు ఉంటాయి కదా, సంగతులన్నీ మాట్లాడుకుంటూ, ఇంకా స్కూల్ నుంచి వచ్చింటాం కదా, స్కూల్లో జరిగిన సంఘటనలు, బయట ఏమైనా జరిగింటే ఆ సంఘటనలు అవన్నీ చెప్పుకుంటా అలా కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తింటానమాట మా వారితోటి. ఇంకా తర్వాత మా మామయ్య గారు కూడా వచ్చారు. యాక్చువల్గా మేము తినేటప్పుడు లేరు మా మామయ్య, ఎందుకంటే మా మామయ్య ఈవినింగ్ అయితే 5, 5:30 ఆ టైం కల్లా మా అపార్ట్మెంటు ఇంకోటి పక్కనే అపార్ట్మెంట్ ఉంది, 2 అపార్ట్మెంట్ పక్కనే ఉంటాయి. ఇంకా కింద అరుగులు వేసి ఉంటారు. ఆ అరుగుల దగ్గర ఇంక మా మామయ్య అంత ఏజ్ వాళ్ళు ఇంకా ఒక 3, 4 అలా కూర్చొని అందరూ మాట్లాడుకుంటుంటారు. అంటే టైం పాస్కి అనమాట, ఎప్పుడు ఇంట్లోనే కూర్చోకుండా వాళ్ళకు కూడా కొంచెం ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటే అలా టైం పాస్ అవుతుంది కదా అని అట్లా కిందికి వెళ్తాడు. ఇంకా కావాలంటే కొంచెం వాకింగ్ అట్లా కూడా వెళ్తుంటాడు. మా మామయ్య మా బజార్ అంతా అందరు బాగా పరిచయం అనమాట. పలకరియని వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటాడు, బాగా మాట్లాడుతుంటాడు, అందుకని అందరూ తెలుసు. అట్లా మాట్లాడుతూ ఉంటాడు ఎవరో ఒకరితోటి. అట్లా వాకింగ్ కూడా ఈ బజార్లో వెళ్తుంటాడు, ఇంకొంచెం దూరంగా కూడా వెళ్ళి వస్తుంటాడు. ఇంకా ఏమైనా అవసరమైనా తెస్తుంటాడు. ఈవినింగ్ ఉదయం పాలు అట్లా కూడా తీసుకొని వస్తుంటాడు. ఇంకా మా మామయ్య వచ్చిన తర్వాత మా మామయ్యకి కూడా పెట్టానమాట వడలు. మా మామయ్యతో కూడా మాట్లాడుకుంటూ అట్లా ఏమేమి మాట్లాడతారు ముసలోళ్ళు అందరు కూర్చొని అంటే, ముసలోళ్ళందరం కూర్చొని ఏం మాట్లాడుకుంటాం, ఏమంటే ఏయోటి రాజకీయాలన్నా ఏనా వేటి గురించి అన్నా మాట్లాడుకుంటుంటాం అని చెప్తున్నాడు అనమాట మా మామయ్య. అయితే అది ఒరిజినల్ వాయిస్ ఉన్నింది కాదు, ఇంకా అది టీవీ ఆఫ్ చేయలేదనమాట. టీవీ ఆఫ్ చేసింటే ఒరిజినల్ వాయిస్ పెట్టింది నేను. ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే బాగుండని తీశాను, కానీ టీవీ ఆన్లో ఉన్నప్పుడు ఏదైనా కొంచెం సౌండ్ వచ్చిందనుకో అది మళ్ళీ కాపీరైట్ వస్తుంది నాకు, అందుకని ఇంకా అదైతే ఆ ఒరిజినల్ వాయిస్ ఉంచలేదు. ఇంకా నిన్న కూడా పెద్దగా ఏం పనులు చేయలేదు, ఇంకా సినిమా చూశానని చెప్పాను కదా, అదే వెబ్ సిరీస్ అది చూశాను. ఇంకా వడలు అయిన తర్వాత ఇంకా వంట కూడా ఏం చేయలే, వడలతోనే సరిపించేశారు నిన్న. ఇంక ఇదైతే ఇవాళ మార్నింగ్ అండి, బీరకాయలు కట్ చేసి తాలింపు వేసేసాను. ఇంకా అన్నం కొంచెం బియ్యం గడిపెట్టాను మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి. ఇంకా పాలు కాంచి ఆల్రెడీ పక్కన పెట్టేశాను. యాక్చువల్గా ఈరోజు మాకు హాలిడే అనమాట, అదే ఆప్షనల్ హాలిడే ఉండింది జగన్నాథ రథయాత్రని, అందుకని ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంకా కొంచెం నిదానంగా పనులన్నీ చేసుకున్నాను అనమాట. బీరకాయ కర్రీ కొంచెం తాలింపు వేసేసి అందులో కొద్దిగా, ఇంకా ఎక్కువ మసాలాలు ఏం వేయను, కొంచెం కొబ్బరి వెల్లుల్లి అవి వేస్తాను, కొద్దిగా అంటే కొద్దిగా ధనియాల పొడి వేస్తాను. ఇంకా అంతే అండి, సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంక ఇది అన్నం లేకి మా అబ్బాయి లంచ్ బాక్స్లో పెట్టడానికి అన్నం లేకి ప్లస్ చపాతీ చేశాను. ఇంకా మాకు చపాతీ లేక అన్నట్టుగా అందరికీ ఇదే కర్రీ అని అది చేశాను. అయితే బీరకాయ కర్రీ కేజీ కర్రీ అయినా మనకు కొంచెం కర్రీనే అవుతుంది. ఇంకా మా అబ్బాయి లంచ్ బాక్స్లోకి ఇదిగోండి కొంచెం స్నాక్స్ పెట్టడానికి, స్నాక్స్ అంటే ఇంకా పిల్లలు అంటే బిస్కెట్లు అలాంటివి ఏం తినడు మా అబ్బాయి, ఇంకా కారాలు అలాంటివి ఏం తినడు, ఆయిల్ ఉండేవి అసలు తినడు అనమాట. ఫ్రూట్స్ ఇవైతే తింటాడు, మెయిన్గా ఫ్రూట్స్ ఏవి ఉన్నా తింటాడు. అందుకని ఇంకా కీర క్యారెట్ ఇవి ఉంటే అవి కట్ చేశాను. ఇంకా ఫ్రూట్స్ అంటే అవి పచ్చి ఖర్జూరాలు ఉన్నాయి కదా, అవి కొన్ని అయితే పెట్టాను, ఇవైతే తింటాడు. ఇంకేమన్నా మనకి అన్నీ ఇవి ఉంటాయి కదా నట్స్ సీడ్స్, ఇవి అవన్నీ నానబెట్టి ఇస్తే కనుక అవి కూడా తింటాడు. అంటే బాదము జీడిపప్పు ఇంక ఇలాంటి గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కానీ అంటే పెసలు అలసందలు మొలకలు చేస్తే అవి కూడా తింటాడు. ఇంకా అవన్నీ చేయలేదు అనమాట, నేను ఏవి ఉంటే అవి పెట్టేస్తుంటాను. ఇంకా కర్రీ అన్నం కొంచెమే తింటాడు, అన్నం ఆ పెట్టింది కూడా మళ్ళీ వెళ్తూ కొంచెం తీయించాడు, అంత తక్కువ తింటాడు అన్నం అయితే. ఇంకా అదే లంచ్ బాక్స్లు ఏమంటే మూతలు లూజ్ ఉన్నాయి, అందుకని ఇంకా లోపల ఇంకో చిన్న బాక్స్ పెట్టి ఇది పెట్టేశాను అనమాట పైన, ఎందుకంటే అది లీకేజ్ అయ్యి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని అలా పెట్టేశాను. ఇంకా కొంచెం పెరుగన్నం అయితే పెడతాను, అది సపరేట్గా ఉదయాన్నే కొంచెం ఫస్టే తీసి తోడు పెట్టి పక్కకు పెట్టేశాను ఇంకొక గిన్నెలో. ఇంకా అదైతే ఇందులో చూపించలేదు, యాక్చువల్గా మర్చిపోయాను. ఇంకా ఆ తర్వాత అందరికీ చపాతీ అయితే చేసేసానండి. చపాతీ చేసిన తర్వాత ఇంకా కిచెన్ అంతా కొంచెం శుభ్రం చేసుకొని, ఆ తర్వాత ఇంకా అమావాస్య తర్వాత పూజ గది అయితే శుభ్రం చేసుకోలేదు, అందుకని
కొంచెం వంట పని ఏ టెన్షన్ ఉండదన్నమాట. వంట వేయలేదనుకో మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పటికీ టైం అవుతుంది, వంట చేయాలి అని అలానే ఉంటుంది. అందుకని వంట అంతా పూర్తి చేసిన తర్వాత ఇంకా పూజ గది దగ్గరికి వచ్చేసాను. ఇంకా యాక్చువల్గా ఇవాళ అయితే చాలా పనులు చేశాను. ఇంక ఇవన్నీ ఈ వీడియోలో ఉంచుతామనుకుంటే ఛానల్ ఎంత అయింది, సర్లే ఇంకొక వీడియోలో మళ్ళీ రేపు అప్లోడ్ చేయొచ్చు కదా అని ఇంకా ఇవాళ చేసిన పనులు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా చాలా టైమే పడుతుంది పూజ గది క్లీన్ చేసుకోవడానికి, అందుకని ఇక్కడికైతే కట్ చేశాను ఈ వ్లాగు. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.